క్రమం తప్పకుండా శ్రద్ధగా ఈ కార్యక్రమాలు చూస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. రూతు గ్రంథం అన్న వెంటనే అత్త కోడల విషయాలు ఏమో అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడే నా బలము, దేవుని ద్వారానే నాకు ఏమున్నా దేవుని ద్వారానే కలిగాయి అని ఒప్పుకోలేనటువంటి పరిశుద్ధత మీద ఆశతో ఎదురు చూస్తున్న ఒక వ్యక్తిని గురించి, బోయజుని గురించి మీకు చెప్తాను. ఇక విందామా? రూతు గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఆ వ్యక్తి ఎవరంటే బోయజు. ఆయన శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు. బోయజు అంటే అర్థం ఏమిటంటే దేవుడే నా బలము అని అర్థం. ఈ బోయజు ఎవరంటే దావీదుకి ముత్తాత. ఆ వంశములోనే యేసుక్రీస్తు పుట్టాడు. యేసుక్రీస్తు వంశావళిలో మనం చదువుకుంటూ వెళితే ఈ బోయజు కనబడతాడు, ముత్తాత. దావీదుని గురించి మనకు తెలుసు, ఈ ముత్తాతని గురించి మనకు సరిగ్గా తెలియదు. అందుకు ఆయన విషయాలు కొన్నిటిని మీతో ఈరోజు పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఆయనకి వివాహమైంది. వివాహమైన తరువాత ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలంతా, ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద మనుషులంతా ఈ బోయజు దగ్గరకు వచ్చి బోయజుని ఆశీర్వదించారు. ఎలా ఆశీర్వదించారో రూతు 4వ అధ్యాయం 12వ వాక్యంలో మనం చూస్తాం. ఎఫ్రతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై, బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. పెద్దలందరూ వచ్చి, ఊళ్ళో వాళ్ళంతా వచ్చి ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తున్నారు. ఏమని? నీ పేరు దేశంలో అందరూ పలుసార్లు చెప్పుకుంటారు, నీ పేరు. నీవు బహుగా అభివృద్ధి చెందుతావు. అంటే అప్పటికే ఆయన అభివృద్ధిలో ఉన్నాడు, ఐశ్వర్యవంతుడు. అయితే ప్రజలు అంటారు, ఇంకా నువ్వు అభివృద్ధి చెందుతావు, నీ ఖ్యాతి ప్రఖ్యాతి ప్రతి చోట వినిపిస్తుంది అని ఆయనతో చెప్పారు. నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున ఒక వ్యక్తిని ఊరంతా వచ్చి ఆశీర్వదించాలంటే అతనిలో ఉన్న గుణగణాలు ఏమిటి? ఇప్పుడు మామూలుగా మీరు ఉన్న ఇళ్ల దగ్గర మీరు గమనించండి, ఆ ఇంటి చుట్టూ ఉండే వాళ్ళందరూ వాడిని తిడుతుంటారు. వీడికి కాలో చేరితే బాగుండు అంటారు, వీడి ఇల్లు కూలిపోతే బాగుండు అంటారు, ఏదైనా జబ్బు చస్తే బాగుండు అంటారు. అందరూ అదే మాట, కొందరిని చూసి. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన ఆ విధంగా ఉంది. మనం సుఖంగాను, నెమ్మదిగాను, ఆరోగ్యకరంగాను జీవించాలని మనం ఆరాధించే దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఆయన కోరుకున్న దానికి వేరుగా అనేకుల జీవితాలు కన్నీళ్ల మధ్యలో, దరిద్రత మధ్యలో, అనారోగ్యం మధ్యలో మనిషిగా బ్రతకకుండా హీనమైన బ్రతుకుతున్నాడు. దీనికి కారణాలు ఏమై ఉంటాయి? ఈ ఐశ్వర్యవంతుడు తన నోటితో ఓ సంగతి ఒప్పుకుంటాడు, ఎప్పుడు ఒప్పుకుంటాడు. ఏమిటా ఒప్పుకోనంటే, ఈ ఐశ్వర్యం అంతా
నాకు దేవుని చేత కలిగింది. ఆమె నాకు ఆరోగ్యం ఉంటే ఈ ఆరోగ్యం దేవుడిచ్చాడు. నేను ఒక ఇల్లు కట్టుకుంటే ఇది దేవుని చేత కట్టుకున్నాను. నాకు ఒక ఉద్యోగం ఉంటే ఇది దేవుడు నాకు ఇచ్చిన ఉద్యోగం. నీ జీవితంలో ఏది కలిగి ఉన్నా అది కేవలం దేవుని ద్వారా కలిగింది అని ఒప్పుకోలు నీ నోట రావాలి. ఈ బోయజు జీవితాన్ని మనం గమనించినట్లయితే తను ఎప్పుడు దేవుని యందు బలపరచబడుతూ దేవుని ద్వారా కలిగిన ప్రతిదానికి దేవునికి భయపడుతూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండేవాడు. థ్యాంక్స్ గివింగ్. దేవుని దగ్గర ఏదో పొందుతారు, మర్చిపోతారు. తన తెలివితేటల్లో ఉద్యోగం సంపాదించాను అంటాడు. నా పిల్లలు నా తెలివితేటల్లో ఇంత చదివించాను అంత చదివించాను అంటాడు. నాకు ఒక అతను తెలుసు, ఈ రోజున దేశమంతా వాయిద్యాలు వాయించే దాంట్లో మంచి పేరుని చెప్పుకుంటారు. కానీ ఆయన నా దగ్గరకు వచ్చి ఏమన్నాడు తెలుసా? అన్నయ్య, ఇప్పుడు నాకు మంచి పేరుంది, కానీ వాయిద్యం వాయించేటప్పుడు నాకు మైండ్ పనిచేయట్లే. నాకు ఎవరో ఏదో చేశారు గనుక నాకున్న వరమే కానీ నాకున్న పలుకుబడే కానీ నేను తెచ్చుకున్న పేరే కానీ యేసు ప్రభువుకి మహిమ కలగాల. ఆమె నా సామర్థ్యము, నా బలము, నా తెలివితేటలు, నా జ్ఞానము కాదు. కన్నీటితో మోకరించి ప్రార్థన చేయించుకుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో నీకున్నది ఏదైనా ఉంటే అది దేవుని ద్వారా కలిగింది అని ఒప్పుకోలు ఎప్పుడు నీ నోట్లో రావాలి. కలిమి, ఐశ్వర్యం, సంపద దేవుడు ఇచ్చాడు అని నువ్వంటే ఆ సంపద దేవునికి భయపడి నువ్వు చెప్తున్న ఆ మాటను బట్టి నీ ఇంట అది నివసిస్తుంది అని అర్థం. చాలామంది నాకు చెప్తారు, ఏమండి అసన గారు, ఇప్పుడు మేము పేదవాళ్ళమే కానీ ఒకప్పుడు 40 ఎకరాలు స్టేజింగ్ చేసేవాడు మా తాత. వాడు తాగుబోతుడయ్యి అన్నీ అమ్ముకున్నాడు. ఒకప్పుడు 70 గేదెలు, ఇన్ని పొలాలు, అది పొలాలు, మా ఇంట్లో ఇంతమంది పని చేసేవాళ్ళు, అంతమంది పని. ఏమైంది? బైబిల్ ఏమి రాసిందంటే దేవుని భయం ఎక్కడ ఉండదో, దేవుని ద్వారా కలిగిన ప్రతిదీ దేవుడు నాకు ఇచ్చాడని కృతజ్ఞత స్తుతి ఎక్కడ ఎవరు చెల్లించారో అక్కడ అది నివసించదు. నీ వెళ్ళొస్తానని ఆ ఐశ్వర్యం అంతా వెళ్ళిపోద్ది. నీవు దరిద్రం అయిపోయి ఆ పూటకు లేకుండా నీ జీవితం అంతా వెర్రికిపోయేటట్టు అయిపోద్ది. ఈ రోజు నుండి నీ మనస్సులో నీవు ఏది కలిగి ఉన్నా సరే అది దేవుని ద్వారా కలిగినదని ముందు ఒప్పుకోవాలి. రెండవది, దేవునిది దేవునికి ఇవ్వాలి. ఆ తరువాత ఆయన్ని పరీక్షించి చూడాలి. నేను దేవునికి చేశాను, దేవుడు నాకేం చేస్తున్నాడని ఆకాశ వాక్యాలు విప్పబడతాయి. అక్కడి నుంచి ఐశ్వర్యం, ఆశీర్వాదం కుమ్మరించబడుతుంది. అది మనం వద్దనుకున్నా కుప్పలుగా పడుతుంది. అది నిలిచి ఉంటుంది. ఒకసారి ఆ ఊరు ప్రక్కనే ఉన్నటువంటి ఒక పొలంలోకి అలా వచ్చాడు. అందరు ముమ్మరంగా పనిచేస్తున్నారు. వాళ్ళని చూసి ఏమన్నాడు తెలుసా? దేవుడు మీకు తోడై ఉండునుగాక అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను వెంటనే ఆ పొలంలో కూలినాలు చేసుకునే వారందరూ ఏమన్నారు తెలుసా? దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆయన నోటి నుంచి వచ్చిన ఆ మాట, ఏంటి అక్కడ ఎవరో బుద్ధి లేనివాడా, ఎలా ఎక్కడికి వెళ్ళావు? నేను వచ్చి గంట అయింది. ఎక్కడికి వెళ్ళారా? మేస్త్రి లేరా, ఆడి కూలీ ఇవ్వక
ఇట్లా దరిద్ర పనులంతా నా పొలంలో పని చేపిస్తామను. మీరంతా రైతులైతే మీ నోళ్ళల్లో వచ్చే మాటలు ఇవి. అయితే నేను చెప్పే పోయొచ్చున్నాడే, దేవుడే నా బలం అని చెప్పుకుంటున్నాడే, ఊరంతా వచ్చి ఆశీర్వదిస్తున్నారే, ఆయననే మాట ఏంటంటే పొలం అంతా కలయి చూసి ఇట్లాగా చూసి, హలో దేవుడు మీకు తోడై ఉండునుగాక. చూశారండి, ఇంత పెద్ద రైతు, ఇంత ఆస్తి గలవాడు, ఇన్ని ముఠాల దగ్గర పళ్ళు చేపించుకొని కూలిస్తున్న వ్యక్తి, ఆ నోటి పలకరింపులోనే దేవుడు మీకు తోడుగా ఉండాలి. దేవుడు ఒక పేదకి తోడుగా ఉంటే ఆ పేదరికం పోద్ది. కన్ను మిన్ను ఎరగని ఒక వ్యక్తికి కొవ్వెక్కిపోయి ఇష్టప్రకారం ప్రవర్తిస్తున్న వ్యక్తికి దేవుడు తోడుగా ఉందంటే ఆడి విచ్చలవిడిగా ప్రవర్తించలేడు. ఎందుకో సినిమాలకు పోయేవాళ్ళు బైబిల్ తీసుకుని పోగలరా? సినిమా హాల్కి పోలేరు. ఎందుకు పోలేరు? వాక్యములో దేవుడు ఉంటాడని వీళ్ళకి తెలుసు. దరిద్రతకి ప్రబలమైన కారణం ఏంటంటే నీ నోట ఆశీర్వచనం లేకపోవడం. ఎంతోమంది పాస్టర్లు నాకు చెప్తారు, అన్నయ్య మిమ్మల్ని చూస్తుంటే మాకు సిగ్గేస్తుంది, ఇప్పుడు మొన్న వచ్చినప్పుడు ఒకటి కట్టావు, ఇప్పుడు ఇంకోటి కట్టావు, ఇప్పుడు ఇంకోటి కడుతున్నామంటగా, జనం నీ దగ్గరికి ఎట్టొస్తున్నాను నాకు అర్థం కావట్లేదే అని ఒక పాస్టర్ గారు చెప్పాడు. ఎందుకో తెలుసా? నా నోట ఎప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించే ఆశీర్వాదాలే ఉన్నాయి, కానీ నా నోటితో శపించినట్టు నాకు గుర్తులేదు. మన దేవుణ్ణి స్తుతించుటకు, ఎదుటి వ్యక్తిని ఆశీర్వదించుటకే మనం పుట్టాం. మన జన్మ సార్థకం కావాలనుకుంటే, మన బ్రతుకు ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటే, ఇతరులు మనం చూసి ఆశీర్వదించాలనుకుంటే, ఆ ఆశీర్వాదం మన ఇంట్లో, మన జీవితంలో, మన వ్యక్తిత్వంలో నిలబడాలనుకుంటే మనం ఆశీర్వదించటం నేర్చుకోవాలి. ఆమేన్. కానీ మనల్ని గురించి మన వాళ్ళు ఆశీర్వదిస్తున్నారా, మనల్ని శపిస్తున్నారా? ఒక రైతు వచ్చాడు, హడావుడికి వచ్చి గోలు చేశాడు, అక్కడ హడావుడికి చేశాడు. ఆయన పోయేటప్పుడు వచ్చాడరా పెద్ద, ఈడికే ఒక 4 ఎకరాలు ఉన్నాయని, ఈడే ట్రాక్టర్ కొన్నాడని, ఈ బతుకు మనకు తెలీదా? ఇప్పుడు ఒక ట్రాక్టర్ వచ్చింది, అప్పుడు మనతో కూలికి రాలేదు అంటున్నారు. ఏది ఆ రైతు వచ్చి పోయిన తర్వాత, రైతు ఉన్నప్పుడేమో ఇటు నిలబడ్డారు. ఆమేన్. మన యేసయ్య ఒక పెద్ద రైతు. ఆమేన్. ఆయన విత్తనం వేసి, ఎరువు వేసి, పని పెట్టి, పెంచేటట్టు చేసి, చుట్టూ కంచె వేసి, కావలి వాళ్ళని పెట్టి మనల్ని శుభ్రంగా ఆయన పూల తోటలో పెంచుకుంటూ వస్తున్నాడు. పెద్ద రైతు ఆయన. ఆమేన్. ఆమేన్. ఈ భూమి ఆకాశములు సృష్టించిన రైతు ఆయన. మనల్ని ఎప్పుడు ఆయన నోట మనల్ని ఆశీర్వదించడం తప్ప మనల్ని శపించటం ఆయనకి తెలియదు. అలా వచ్చాడు. ఆ పొలంలో అక్కడ పరిగెరుకునే అమ్మాయి ఎవరు అన్నాడు. ఆ అమ్మాయ అదే ఆ నయోమితో వచ్చిందండి, మోయా ప్రాంతం నుంచి వచ్చింది. అదే భర్త చనిపోయాడు అన్నారు, మరి వాళ్ళ అత్తతో వచ్చింది. ఆ అమ్మాయినా? ఆ అమ్మాయినండి. ఆ అమ్మాయిని ఒకసారి బాగా చూసి, కూలి మనిషి కూడా కాదు, పరిగెరుకునే అమ్మాయి. ఆ అమ్మాయిని ఏమని పిలిచాడు తెలుసండి? మై డాటర్, నా కుమారి. ఈ బోయజు తాను ఆశీర్వదించబడి ఆశీర్వాదం తన ఇంటి నిలిచి ఉండగా, ఆ ఆశీర్వాదానికి బదులుగా ఏం చేస్తానంటే, ఒక సామాన్యమైన ఒక చిన్న అమ్మాయి, ఒక యవనస్తురాలు అక్కడెక్కడో పరిగెరుకుంటుంటే, ఆ అమ్మాయి ఎవరని తెలుసుకొని వెంటనే అంటున్నాడు, ఏమని? రైడా పనికి మాలిన దాన్ని, వేరే పొలాలు దొరకలేదు నీకు, ఏరుకునే దానికే ఇక్కడికి వచ్చావు,
తెల్లవారుజాము నీ మొహం చూశాను అని అనలేదు. నా కుమారి ఇలా రమ్మ అన్నాడు. అంటే అర్థం ఏంటి? అంత ఐశ్వర్యం ఉన్నా, అన్ని రంగాలు ఆరితేరినా, మంచి వయసు మీద ఉన్నటువంటి యవనస్తుడే అయినా ఆమెను చూసి కనికరిస్తున్నాడు. కనికరం ముందే భర్తను పోగొట్టుకున్న మనిషి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందండి? మోయాబు నుంచి ఎక్కడికి వచ్చింది? మోయాబు అంటే చెత్తకుండి, ఆ దేశం చెత్తకుండి. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు బెత్లెహేముకి వచ్చింది. ఎవరిని నమ్మి వచ్చింది? వాళ్ళ అమ్మ నాన్న కూర్చోబెట్టి, అమ్మా నీ బతుకెట్లా అయిపోయింది, ఏం చేద్దామమ్మా, చాలా బాధగా ఉందమ్మా, సరే ఎట్లయితే ఎట్లా అవుతుందిలే అమ్మా, మా కర్మ అని తల్లిదండ్రులు చెప్తూ ఉంటే విన్నది. సరే అత్తయ్య ఏమైనా కలకలాడుతుందా? ఆమెకి అన్నీ అయిపోయినాయి, భర్త చనిపోయాడు. ఆమెకేమన్నా బెత్లెహేములో పోతే ఆస్తి ఉందా? అది లేదు. ఆమె తినేదానికే గతి లేని మనిషి. మరి ఎవరు నమ్ముకొని వచ్చింది ఇక్కడికి? బోయజ్ అంటాడు, దగ్గరికి పిలిచి, కుమారి కళ్ళలో కుమార్తెను పెట్టుకొని బిడ్డను చూసినట్టుగా దగ్గరికి పిలిచి, అమ్మా నీ విషయాలన్నీ నేను విన్నాను, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వచ్చావో తెలుసా? మా అత్త దగ్గరకు వచ్చా. అత్త దగ్గరకు కాదు నువ్వు వచ్చింది, పిచ్చిదానా, అత్తకేముందని వచ్చావు నువ్వు. ఆమె మట్టి తింటుంటే, కొడుకులిద్దరిని పోగొట్టుకొని భర్తను పోగొట్టుకుని ఆమె మట్టి తింటుంటే ఆ మొండి గోడలు ఉన్నాయి, ఇల్లు కూలిపోయింది. నువ్వు వచ్చింది అత్త దగ్గరకు కాదు. ఈయన చెప్తున్నాడు, యెహోవా సురక్షితమైన రెక్కల క్రిందకు నీవు వచ్చున్నావు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక ప్రక్కన ఆదరణ కలిగిన మాటలు చెప్తున్నాడు. నువ్వు ఏ పొలము వెళ్ళొద్దు, ఈ పొలంలోనే ఏరుకో. రైట్, కొంచెం పనులు కట్టేటప్పుడు, కోత కోసేటప్పుడు 4-5 వెన్నులు విసేసి అటు పడేయండిరా. మరి అన్నీ ఏరుకుంటే పాపం ఈ పేదల సంగతి ఏమిట్రా, పడేయండి, వాళ్ళు ఏరుకొని పోని. అంతా మనం అనుభవించేదానికి కాదురా, పక్షులేమవ్వాలి. అమ్మా నువ్వు మాత్రం ఎటూ వెళ్ళొద్దు, ఈ పొలంలోనే నువ్వు, వాళ్ళు వెన్నులు వదిలేస్తారు, శుభ్రంగా ఏరుకోమ్మా. వేరే పొలాలకు వెళ్ళదు, ఇక్కడే ఏరుకో. రైట్, మనం పొలంలో పనిచేసి కుర్రాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళకి చెప్పు జాగ్రత్త అని. ఆ అమ్మాయిని ఎవరేమనకూడదు, కన్నీళ్ళ మధ్యలో ఉంది, దుఃఖంలో ఉంది. ఆ అమ్మాయి మనుషులను నమ్ముకొని రాలా, మనుషులను నమ్ముకుంటే తల్లిదండ్రుల దగ్గర ఉండేది. కానీ ఆ అమ్మాయి సురక్షితమైన దేవుని రెక్కల నీడలో ఉండాలని ఇక్కడికి వచ్చింది. కనుక ఆ అమ్మాయిని మీరు ఎవ్వరూ ఏమీ అనకూడదు. ఒక్కొక్కరు మాట్లాడితేనండి, ముందే బాధలో, కష్టంలో, దుఃఖంలో ఉంటే ఒక్కొక్కరు ఒక మాట అన్నారనుకో, ఇంకా దుఃఖం ఎక్కువైపోయి కంగారు అయిపోతుంది. నోటి మాట బలహీనత సృష్టిస్తుంది, బలాన్ని కలుగు చేస్తుంది. నీ నోటి మాట ఈ రోజున జీవాన్ని తేవాలి, కానీ మరణాన్ని తేకూడదు. భర్త పోగొట్టుకున్న మనిషి అని తెలుసు, పెళ్ళైన వెంటనే ఆడు తెచ్చాడని తెలుసు. ఈ మనిషి దరిద్రపు మనిషి, దీని మొహం చూడాలి పొద్దున్నే అని అనలేదండి. అతన్ని నోట్లో ఏమొచ్చిందంటే, కుమార్తె అని పిలిచి, నీ విషయాలు నేను విన్నానమ్మా, నువ్వేం భయపడకు, నా పొలంలో ఏరుకుంటున్నా అనుకుంటున్నావా? కాదు, ఇది దేవుని పొలం, నీవు ధైర్యముగా ఉండు. అంత గొప్ప అసమి
పనిచేసే వాళ్ళతో దేవుడు మీకు తోడై ఉండును గాక అని వాళ్ళందరి దగ్గర ఆశీర్వాదాన్ని పొందాడు. మరి మీరు ఆశీర్వాదం ఇతరుల ద్వారా పొందుతున్నారా, లేక వాళ్ళని శపించి మీరు కూడా శాపాలు పొందుతున్నారా? ఒకసారి ఆలోచించండి. దిక్కు దశ లేకుండా పొలంలో ఏరుకునే ఒక చిన్న అమ్మాయిని ఆయన ఏమంటున్నాడు? నా కుమారి అంటున్నాడు. మనం అనగలమా? మరి ఆయనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు నిలుపుకునే గుణగణాలు అవి. మరి మీరు కూడా మీ పరిసరాలలో మీతో మెలుగుతున్న ప్రజలతో మీ యొక్క ప్రవర్తన, మీ మాట పద్ధతి ఎలాగుండాలో ఒకసారి ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. అప్పుడు ఆశీర్వాదాలు మీ ఇంట్లో, మీ వంట నిలబడతాయి. మీరు ఆశీర్వాదంగా ఉంటారు. రాబో తరాలకు కూడా మీరు ఆశీర్వాదంగా మారుతారు. మరి ప్రార్థన. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ సన్నిధిలో భయభక్తిగా మోకరించి బోయజులో ఉన్నటువంటి ఆ గుణగణాలు ధరించుకొని బోయజు వలె తరతరాలు ఆశీర్వదించబడాలని కోరుకుంటూ నీ సన్నిధిలో ఉన్న ఈ బిడ్డల్ని మీరు ఆశీర్వదించి బలపరిచి ఈ సంవత్సరం అంతా నీ రెక్కల నీడలో కాచి పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధతని అనుగ్రహించి నీ ఆశీర్వాదాలకు యోగ్యులుగా మార్చమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం ఎవరిలో నివసిస్తుంది, ఉంటుంది? ఎవరిని ప్రభు ఆశీర్వదిస్తాడు? తిండిని చూసినా, డబ్బును చూసినా, పురుషులు స్త్రీలు పురుషుని చూసినా ఆ నిగ్రహం, మనస్సులో ఒక నిగ్రహం, ఆలోచనల్లో ఒక నిగ్రహం ఏ వ్యక్తిత్వంలో కనిపిస్తుందో అపవిత్రత లేదు కనుక దేవుని ఆశీర్వాదం జీవితాల మీద అలా నివసించి ఉంటుంది. ముందు బాగా ఉన్నాడండి, ఇప్పుడు దరిద్రుడైపోయాడు. అలా కాదు, ముందు ఒకప్పుడు పేదవాడండి, అతన్ని ఆశీర్వదించాడు. ఆశీర్వదిస్తే మరలా ఆశీర్వాదాన్ని ఆయన వెనక్కి తీసుకో. ఆమేన్. మనం ఆరాధిస్తున్నాడే, ఆయన దృష్టి వేరు, ఆయన మాట వేరు, ఆయన మిమ్మల్ని చూసి చూపి వేరు. మీ వాళ్ళందరూ నీచంగా నేను చూస్తున్నా, ఆయన నీచంగా చూడడం. ఇంకా మారుతాడు, ఇంకా మారుతాడని నీకు ఛాన్స్ ఇస్తా ఉంటాడు. నాడే యేసు ప్రభుకి సాదృశ్యం. బోయజులో ఉన్న గుణాలు యేసయ్యలో ఉన్న గుణాల నుంచి దగ్గరకు వస్తాయి. ఎందుకంటే విషయంలోనే యేసయ్య, దావీదు కుమారుని యేసయ్య పిలువబడ్డాడు కదా, మరి వాళ్ళ ఈ బోయజు. కనుక మన వ్యక్తిగత జీవితంలో తరతరాల ఆశీర్వాదం బోయజు నుండి వస్తా ఉంది. ఆశీర్వాదం యేసు ప్రభు ద్వారా మనకు సంప్రాప్తమైంది. దేవునికి స్తోత్రం. మన దరిద్రతను తొలగించుటకు ఆయన దరిద్రుడై మన ఐశ్వర్యాన్ని కలుగు చేశాడు. అది మహిమ ఐశ్వర్యం, అది లిఖింప సఖ్యముగా ఐశ్వర్యం. గొప్పవాళ్ళని చేయలే, మనల్ని ఐశ్వర్యవంతులుగా మార్చాడు. రాత్రి ఏం జరిగిందో తెలుసా? అనే అబ్బాయి పడుకొని ఉంటే ఎప్పుడొచ్చిందో ఒక అమ్మాయి వచ్చి పడుకొని ఉంది. ఇది దుప్పటి లాక్కొని కాళ్ళ మీద ఉండే పడుకుంది. ఉలికిపడి లేచాడు. ఎవరు? నేనా? ఫలానా. వస్తే వచ్చావు కానీ నీ బ్రతుకు అవమానాలు పాలైపోద్ది.
నీ జీవితం నాశనం అయిపోద్ది. ఎవరు లేకముందే, ఎవరు చూడకముందే మర్యాదకి ఇంటికి వెళ్ళు. జాగ్రత్త. నేనెవరు అనుకున్నావు? ఈ చోటే చాలామంది కంగారు పడిపోతున్నారు. అప్పుడు ఏం లేనిపోని జాలి చూపిస్తున్నారు. అప్పుడు ఎప్పుడు ఆ రాత్రి అడిగేవాళ్ళు లేరు, అక్కడ మేలుకొని ఎవరు లేరు. అది చీకటి రాత్రి. దేవుని భయం లేకపోతే మరుక్షణమే పతనమైపోయే క్షణాలు అవి. మరుక్షణం పతనమైపోతారు. అతను యవనస్తుడు. ఆ అమ్మాయి భర్త చనిపోయిన యవనస్తురాలు. మరుక్షణం శాపానికి గురైపోతాడు. అయితే దేవుని వ్యక్తి నీతి నిజానికి ప్రతీక. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి కూడా నేను ఎప్పుడు చెప్తాను, ఆయన కామ క్రోధ మదమాశ్చర్యాలు లేనివాడు, పరిశుద్ధుడు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు. మన వలె శోధించబడిన పాపములో పడకుండా పవిత్రతని ప్రదర్శించిన వాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్, ఆమేన్. నీ బ్రతుకుల్లో ఎన్నో చీకటి రాత్రులు, నీ బ్రతుకుల్లో పాపంలో భయంకరమైన సమస్యలు, ఛాన్స్. నీ జీవితంలో ఆశీర్వాదం నిలబడాలి. నిన్ను చూసిన వాళ్ళంతా ఆశీర్వదించబడును గాక అనాలి. ఈ అబ్బాయిని దేవుడు ఆశీర్వించాలా, ఇది ఈమెను దేవుడు ఆశీర్వించాలా. ఆశీర్వాదం వీళ్ళ మీద నిలిచి ఉండాలి. ప్రతి నోరు నీ సాక్ష్యాన్ని గురించి విని నిన్ను ఆశీర్వదించాలి. నేను సాక్ష్యం చెప్తుంటే అక్కడ ఒక ఆమె ఏడ్చుకుంటుంది. ఏమైందమ్మా? కడుపు నొప్పి. ప్రార్థన చేస్తాను. కడుపు నొప్పి కాదయ్యా, ప్రార్థన కాదయ్యా. ఏ తల్లిగా అన్నదో నిన్ను, ఇన్ని కష్టాలు పడ్డావయ్యా, ఇన్ని బాధలు పడ్డావయ్యా, నీ ముఖం చూసే భాగ్యం ఇచ్చాడయ్యా దేవుడని ఆడుస్తుంది. చక్కటి సలహా చెప్తున్నాడు. నువ్వు ఆడపిల్లవి, యవ్వనంలో ఉన్నావు, బీ కేర్ఫుల్. ఇప్పుడు ఎవడన్నా చూశాడంటే నీ బతుకేమవుతుంది? అవమానాల పాలైపోద్ది. నాకు ఇట్లాంటి 50 వచ్చినా నాకు లెక్కలేదు. నీ బ్రతుకేమిటి? తెల్లవారకు మునిపే మర్యాదగా ఇక్కడి నుంచి నువ్వు ఎవరికి కనబడకుండా వెళ్ళిపోవాలి. ఏమి చక్కటి సలహా అండి. దేవుడు మనకిచ్చిన ఐశ్వర్యాన్ని, మహదైశ్వర్యాన్ని దేవుని ద్వారా పొందినట్టు మనం తెలుసుకుంటే, ఆ గ్రహింపు, ఆ అండర్స్టాండింగ్ ఉంటే, పొరపాటును కూడా పాపపు ఊబిలోకి దిగలేము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తర్వాత ఏం జరిగిందో తెలుసా? మరలా ఒక రోజున ఆ అమ్మాయిని పిలిచేటప్పుడు నా కుమారి అని పిలుస్తున్నాడు. అయిపోయి నేను కానీ అక్కడ ఉంటే, హలో మరలా ఈ అమ్మాయిని నా కుమారి అంటావేంటి? మొన్న అక్కడికి రాలా అను, దాని బుద్ధి తెలిసి మళ్ళా కుమారి అంటావేంటనా? రే, నేను చేసిన పొరపాట్లు దేవుడు ఎంచినట్లయితే నేను నిలబడలేను రాని ఆయన సన్నిధిలో. అమ్మాయి ఏదో పొరపాటున వచ్చింది, బుద్ధి చెప్పాను, గుట్టుగా వెళ్ళిపోయింది. తన పవిత్రత కాపాడుకుంది, తన రక్షణలో నిలబడింది, తన జీవితాన్ని దేవునితో చేసిన ప్రమాణం నిలబడింది. నేను చెప్పిన ఆలోచనలు బట్టి ఇప్పుడు ఆ అమ్మాయిని ఆ చూపుతో చూడకూడదురా. ఎవరిలోనైనా ఒక పొరపాటు, బలహీనత మనకు తెలిసినప్పుడు, చూసినప్పుడు, కళ్ళోర చూసినప్పుడు, చెవులోర విన్నప్పుడు, మన బ్రతుకులో మనం ఆ దృష్టితో మరలా వాళ్ళని చూడకూడదు. అలా చూడకుండా ఉంటే దేవుని ఆశీర్వాదం మీ గుండెల్లోకి దిగుతుంది.
దేవుని ఐశ్వర్యం మీ కుటుంబంలో నివసిస్తుంది. కొంతమంది ఉంటారు, ఎప్పుడన్నా చూడు, ఎంత దేవుడు ఆశీర్వదించినా అనో ఈ నెల వ్యాపారం బాగలేదనా పేదండి. వాళ్ళన్న నాకు చెప్పాడు, తమ్ముడికి వ్యాపారం బాగుంది, బాగా ముందుకు వచ్చాడు, ఆ పక్క కొట్టుకున్నాడు, ఆశీర్వాదంగానే ఉన్నాడు, వాళ్ళ అన్న చెప్పాడు నాకు. తమ్ముడు కనబడినప్పుడల్లా అనో వ్యాపారమే లేదనా అన్న నా దగ్గర ఉన్నప్పుడు చెప్పాడు అదే మాట. రైట్, నా ఆశీర్వదిస్తుంటే దేవుడు మళ్ళీ దరిద్ర మాట చెప్తానంటాడు. అది చెప్తే నీ ప్రార్థన చేస్తాడులే, అందుకనే. చూసారా, దేవుడు చేసిన మేలుని ఏది కూడా మనం మరొకూడదు. ప్రతి చిన్నదానికి పెద్దదానికి మనం ఆయన స్తుతించి స్తోత్రించి కృతజ్ఞత అర్పణలు అర్పించుకోవాలి. ఆ ఆనందం మన గుండెల్లో నివసించాలా. మనం పొలం వెళ్ళినా ఆయన అదే మాట మాట్లాడుతున్నాడు. ఆయన రెస్ట్ తీసుకుని గెస్ట్ రూమ్లో కూర్చున్నా అదే మాట మాట్లాడుతున్నాడు. మనుషుల ముందైనా అదే, మనుషులు లేనప్పుడైనా అదే. ఆ మనుషులు ఉన్నప్పుడు ఒక రకంగా, మనుషులు లేనప్పుడు ఒక రకంగా ప్రవర్తించామనుకోండి, దేవుని భయం లేకుండా అట్లా చేసినందువల్ల మనకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాల్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఆయన తీసుకోడు. మనమే దేవుని ఆశీర్వాదాలు మాకు అక్కర్లేదు, మేము బతుకుదాం, మాకు తెలివితేటలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, సంపాదిస్తాం, జ్ఞానం ఉంది. మీ వ్యక్తిత్వంలో ఉండవలసిన ప్రాముఖ్యమైన గుణాలు ఏమిటంటే, ఎవరితో మాట్లాడినా కనికరం ప్రదర్శించాల. వాళ్ళ గాయాలు రేపకూడదు, వాళ్ళ బాధలు రేపకూడదు. మంచి చెడ్డలు తెలియకుండా విచ్చలవిడిగా మాట్లాడకూడదు. అవన్నీ అన్యుల అలవాట్లు. మనం మనుషుని విలువ, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన దేవుని బిడ్డలకు విలువ ఏంటో తెలుసుకోవాలి. మీరంతా ఎక్కడున్నారు తెలుసా? ఇప్పుడు చెప్పండి, ఎక్కడున్నారు? ఆయన సురక్షితమైన రెక్కల నీడలో ఉన్నారు. ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. అయినా పెద్దల్ని పిలిచి ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఏమండి, అమ్మాయిని వివాహం చేసుకోవాలని నేను తలంచుకున్నాను, కానీ ఆ అమ్మాయిని వివాహం చేసుకునేందుకు హక్కుదారుడు ఒక అబ్బాయి ఉన్నాడు. చేసుకుంటే ఆ అబ్బాయి చేసుకోవాలి. ఆ అబ్బాయి వద్దంటే నేను చేసుకుంటాను. ఒకసారి మీరు ఆలోచించండి. ఎందరి జీవితాలు ఈ రోజున శపించబడిన అనుభవంలోకి వెళ్ళిపోతున్నాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మన పొరపాట్లు, బలహీనతలు క్షమించి రక్తం చేత కడిగి ఆయన సన్నిధిలో తీసుకొచ్చి ఆయన కూర్చోపెట్టి, దైవ భక్తికి తగిన వాళ్ళు వీళ్ళు, దైవ భక్తికి తగిన వాళ్ళు అని ఆయన మీ ఎడల, నా ఎడల, మా ఎడల ఆయన నిర్ణయించి ఆయన రెక్కల నీడలో మనల్ని తీసుకొచ్చాడు. అంటే మనుషులు నమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు వాళ్ళ చేతులారా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. తల్లిదండ్రులు చెప్పినా, భార్య చెప్పినా, భర్త ఎవరు చెప్పినా, నేను నమ్ముకున్నది సర్వశక్తి గల దేవుడిని, నేను నమ్ముకున్నది యేసయ్యని. ఈ తోట ఎవరిది? యేసయ్యది. ఈ పొలం ఎవరిది? యేసయ్యది. మేమంతా ఆయన తోటలో పనివాళ్ళం. నా ప్రియమైన సహోదరులారా, మన వ్యక్తిగత జీవితాల్లో ఈ గోతుల్లోనే అనేక మంది పడి తణుకులాడుతూ ఉంటారు. ఈ గోతుల్లోనే శపించబడ్డ గోతులు, భయంకరమైన గోతులు. ఈ గోతుల్లో ఇరుక్కుని తల్లడిల్లిపోతూ బయటపడలేని పరిస్థితి. ఆడికి భార్య ఉందని తెలుసు, ఆడు తాగుతాడని తెలుసు, ఆడికి ఆ జబ్బు ఉందని తెలుసు, అయినా నేను జోలకడని ఉండలేనా? అదేం మాటలయ్యి. ఈ బోయజ్ అంటాడు, నేను ఆ అమ్మాయిని చేసుకుంటాను. కరెక్టేనండి, పెద్ద మనుషులను పిలవండి, వాళ్ళని అడుగుదాం.
ఆ అమ్మాయికి వరసైన వాడు, చేసుకోవాల్సిన వాడు, హక్కుదారుడు ఒక అబ్బాయి ఉన్నాడు. అయినదే ఆ అబ్బాయిని అడగండి పిలిపించి, ఆయన వద్దంటే నేను చేసుకుంటాను. నేను ఇలాంటి విషయాల్లో, అనవసరమైన విషయాల్లో నేను తలపెట్టను. ఈ 4 రోజులు భోగాతం ఇది, ఈ 3 నాలుగు ముచ్చటిది. ఈ 3 నాలుగు ముచ్చటికి జీవితాన్ని పాడు చేసుకుంటారా? పిలుపుని పాడు చేసుకుంటారా? ఆత్మీయతను పాడు చేసుకుంటారా? దేవుడు మనల్ని పిలిచిన ఆ పిలుపుని, ఏర్పాటుని నాశనం చేసుకుంటారా? ఈ జీవితాలు మనకు ఆఖరి శ్వాస పోయేంత వరకే. ఆ తర్వాత నిత్యత్వం ప్రారంభమవుతుంది. ఇటర్నల్ లైఫ్, అమరత్వం, ముగింపు లేని నిత్యత్వానికి, అమరత్వానికి మన ఆత్మ, శరీరము, ప్రాణము రూపాంతరం చెంది రేపు పాటున ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. అయ్యా నువ్వు లేకపోతే బ్రతకలేనని ఆయన్ని చూశానాలి. కానీ సుఖభోగాల కొరకు మాత్రమే క్రీస్తు యేసునందు మీరు నమ్మిక ఉంచినట్లు అయితే మనుషులందరికంటే మీరు దౌర్భాగ్యులనే సంగతి గుర్తుంచుకోవాలి. యుక్త వయసు ఈయనకు వచ్చింది, ఆ విధవని పెళ్లి చేసుకొని అనుకున్నాడు. కానీ ఆర్డర్, ఒక పద్ధతి, చిన్న పెద్ద దేవుని యొక్క పద్ధతులు ఇవన్నీ ఏం చెప్తున్నాయి? ఆ పద్ధతిలో మనం ముందుకెళ్దాం. అనేకుల జీవితాలు తల్లిదండ్రులకి కన్నీళ్లు విడిపించి, వాళ్ళు కన్నీళ్లు విడిచినా, వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినా వీళ్ళకి ఏమి బాధ, చింత, దిగులు ఏమీ లేదు. వీళ్ళకి ముఖ్యం ఏంటంటే వాళ్ళ శరీరేచ్ఛలు నెరవేర్చబడాలి. ఎంతకాలం నీ జీవితాన్ని ఇలాగ సాగిస్తావు? ఎంతకాలం పాపముతో చెలగాటమాడుతావు? మనకు ముందు బోయజు ఉన్నాడు, మరణమును గెలిచినవాడు, సమాధిని గెలిచినవాడు, మృత్యుంజయుడు, సకల శరీరాశుల్ని జయించినవాడు. ఏ సాతాను, నీ సరుకులు నా దగ్గర ఏమి లేవు. ఏంటి వస్తున్నావేంటి? నా జీవితాన్ని ఒకసారి చెక్ చేయి, నీ సరుకులు నా దగ్గర లేవు అని సాతాను నిలబెట్టి సవాల్ చేశాడు. ఈ లోకాన్ని సవాల్ చేశాడు. నాలో నేరం ఉందని మీలో ఎవరైనా రుజువు పరచగలడా? ప్రపంచం తల వంచింది. సాతాను గారు సిగ్గుపడి పారిపోయాడు. ఆ సర్వశక్తి గల దేవుణ్ణి, యేసయ్యను మనం ఆరాధిస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికర స్వరూపుడు. ఆయన మనల్ని శపించేవాడుగా, ధైర్యపరిచేవాడు. మన లోపాలు, మన బలహీనతలు ఆయన ఎంచేవాడు కాదు, క్షమించేవాడు. కుమారి, నేను ఆ రోజు నీకు సలహా చెప్పాను. ఆ సలహా నీవు అంగీకరించావు, వెంబడించావు. నీ బ్రతుకులో అవమానం తెచ్చిపెట్టుకోలేదు. నీవు ఆశీర్వదించబడతావు. నీకు దేవుడు తోడై ఉంటాడు. ఇంతవరకు మీరు బోయజు యొక్క విషయాన్ని గమనించారు కదా. దాంట్లో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, బోయజు మోయాబు నుంచి వచ్చినటువంటి ఆ రూతుని ధైర్యపరిచిన మాటలు మనం విన్నాం. మనం ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు ఒకరినొకరు ధైర్యపరుస్తున్నామా, లేక ఒకరినొకరు బలహీనపరుచుకునే మాటలు మాట్లాడుకుంటున్నామా? నీవు నా పొలంలో పనిచేయట్లేదు, నీవు సురక్షితమైన యెహోవా రెక్కల నీడకొచ్చున్నావని ధైర్యపరుస్తున్నాడు. నీవు చేసిన త్యాగానికి ప్రతిగా దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు అని చెప్తున్నాడు. జన్మభూమిని వదిలేవు, తల్లిదండ్రులను వదిలేవు, అత్త దగ్గర ఏమేమి వచ్చావు. మరి ఈ ప్రాంతానికి నీవు వచ్చింది గొప్పగా ఆశీర్వించబడేదానికి అని ధైర్యపరిచాడు. మరో ముఖ్యమైన మాట ఏంటంటే, అతను యవనస్తుడే,
ఆ రూత్ అనే ఆమె కూడా భర్తను పోగొట్టుకున్న యవనస్తురాలే. కానీ వాళ్ళ కాళ్ళు జారి అపవిత్రతలో పడిపోయే ఆ క్షణాలు వాళ్ళని ఆహ్వానించాయి. కానీ దేవుని భయం ఉన్న వ్యక్తి కనుక ఆ సమయంలో, ఆ నిశీద రాత్రిలో ఆమెకి చక్కటి ఆలోచన చెప్పి తన జీవితం అవమానపడకుండా, ఆమె జీవితం అవమానపడకుండా కాపాడగలిగినటువంటి ఆ జ్ఞానం కలిగి పరిశుద్ధత కొరకు పోరాడాడు. మరి మీ వ్యక్తిగత జీవితాలు ఈ రోజున పాపముతో చెలగాటమాడుతున్నాయా? లేక చూస్తూ ఉన్న దేవుడు ఆయనకు భయపడి పవిత్రత కొరకు మీరు ప్రాకులాడుతున్నారా? మీరు పవిత్రత నిమిత్తమై ప్రాకులాడినట్లయితే దేవుని ఆశీర్వాదాలు నీ ఇంట, నీ వ్యక్తిగత శరీరంలో, నీ ఆత్మీయ జీవితానికి నిలిచి ఉంటాయి. అంతటితో ముగించబడక వంశ పారంపర్యంగా ఆ ఆశీర్వాదాలు వెంబడిస్తాయి. దానికి దేవుని ఆశీర్వాదాలు కోరుకుంటున్న మీరు ఒక నిర్ణయానికి రండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యవనస్తుడైనటువంటి ఐశ్వర్యవంతుడైనటువంటి బోయజుని మా మధ్య ఉంచి గత 2 వారాలుగా అనేక విషయాలు మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ ప్రజలు ఎంతో భక్తిగా నీ సన్నిధిలో మోకరించారు, తల వంచారు. వారి వినయ విధేయతలను మీరు చూసి ఆశీర్వదించి కుటుంబంలో మీ ఆశీర్వాదం నిలిచినట్టుకు సహాయం చేసి తరతరాల ఆశీర్వాదాలకు కారణంగా మార్చమని, నీ బిడ్డలు క్షేమంగా సుఖంగా ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు నీ కృపలో కాపాడబడటకు సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.